రావు గారు, గౌరవ శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు గారు, గౌరవ శాసన మండలి సభ్యులు పుడిపూడి సూర్యనారాయణరావు గారు, గౌరవ శాసన మండలి సభ్యులు బొమ్మి ఇజ్రాయేల్ గారు, ఇంకా అనేక మంది అతిరథ మహారథులందరూ కూడా మన మధ్యకు విచ్చేస్తున్నారు. ఈ ప్రదేశాన్ని ఖాళీ చేయండి, దయచేసి దారి ఇవ్వండి. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. రాబాగ నాయకత్వం, రాబాగ నాయకత్వం, రాబాగ నాయకత్వం, రాబాగ నాయకత్వం, రాబాగ నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. రాబాగ నాయకత్వం, రాబాగ నాయకత్వం, రాబాగ నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్. రాబాగ నాయకత్వం, రాబాగ నాయకత్వం, రాబాగ నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. రాబాగ నాయకత్వం, రాబాగ నాయకత్వం. జై జగన్, జై జగన్, రాబాగ నాయకత్వం. దయచేసి ఈ ప్రదేశాన్ని ఖాళీ చేయాలి. బస్సు మన మధ్యలోకి విచ్చేసింది. మన ముఖ్య నాయకులందరూ మన మధ్యకు విచ్చేసి ఉన్నారు. హలో యువత అంతా ఇలా ఎదరకు రావాలని కోరుకుంటున్నాం. ఆ టర్నింగ్ లో ఉన్న కార్యకర్తలు నాయకులందరూ కూడా మీటింగ్ స్థలానికి రావాలని కోరుకుంటున్నాం. దయచేసి వెనక్కి వచ్చేయండి. సోదరులారా, సోదరులారా, మీ అందరికీ చేతులెత్తి ప్రార్థిస్తున్నాం. వెనక్కి వచ్చేయండి ప్లీజ్. నారాయణమూర్తి గారు వెనక్కి వచ్చేయండి ప్లీజ్. ప్లీజ్ వెనక్కి వచ్చేయండి. రంగారావు గారు వెనక్కి వచ్చేయండి. అమ్మా, వాళ్ళ మహిళలకు చోటు ఇవ్వండి. దయచేసి వెనక్కి వచ్చేయండి. సుబ్రాజ్ గారు ప్లీజ్ సార్ వెనక్కి వచ్చేయండి. మహిళలకు సైడ్ ఇవ్వనమ్మా. అమ్మా, మహిళా మండలి వస్తున్నారు, సైడ్ ఇవ్వండి. దయచేసి గ్యాప్ ఇవ్వండి ప్లీజ్. ప్లీజ్ సోదరులారా, దయచేసి వెనక్కి వెళ్ళాలి ప్లీజ్. సోదరులారా, దయచేసి వెనక్కి వెళ్ళాలి. దయచేసి వెనక్కి వెళ్ళాలి ప్లీజ్. దయచేసి వెనక్కి వెళ్ళాలి. మీరు అడ్డు తప్పుకోండి అమ్మా. అమ్మా, మీరు అడ్డు తప్పుకోండి. వాళ్ళు వెళ్ళండి, వాళ్ళు వెళ్ళండి. మీరు అడ్డు తప్పుకోండి ప్లీజ్. సోదరులారా, దయచేసి వెనక్కి వెళ్ళండి. మన నాయకులు గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పినిపే విశ్వరూప్ గారు, గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారు, గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ గారు, మన ప్రియతమ నాయకులు రాపాక వరప్రసాదరావు గారు, గౌరవ శాసన మండలి సభ్యులు బొమ్మి ఇజ్రాయేల్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు పుడిపూడి సూర్యనారాయణరావు గారు, దయచేసి దయచేసి ప్లీజ్ 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 వెనక్కి వచ్చేయండి, వెనక్కి వచ్చేయండి, వెనక్కి వచ్చేయండి, వెనక్కి వచ్చేయండి ప్లీజ్. వెనక్కి రండి దయచేసి. సోదరులారా, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులారా, దయచేసి వెనక్కి రండి, వెనక్కి రండి. బస్సును ముందుకు రానివ్వండి. సోదరులారా, దయచేసి వెనక్కి రండి, దయచేసి వెనక్కి రండి ప్లీజ్. డిపార్ట్మెంట్ వారు దయచేసి వెనక్కి రండి, దయచేసి వెనక్కి రండి ప్లీజ్. సోదరులారా, దయచేసి వెనక్కి రండి, దయచేసి వెనక్కి రండి, దయచేసి వెనక్కి రండి ప్లీజ్ ప్లీజ్. దయచేసి వెనక్కి రండి, దయచేసి వెనక్కి రండి. దయచేసి వెనక్కి రండి సోదరులారా. జై జై జగన్, జై జై జగన్, జై జై జగన్. దయచేసి వెనక్కి రండి, దయచేసి వెనక్కి రండి, దయచేసి వర్ధిల్లాలి. జై జై జగన్, జై జై జగన్, జై జై జగన్, జై జై జగన్,
అదే మళ్ళీ బాబు జగన్ జై జై జగన్ వర్ధిల్లాలి వర్ధిల్లాలి జై జై జగన్ జై జై జగన్ వర్ధిల్లాలి 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 దయచేసి దయచేసి వెనకెళ్ళండి ప్లీజ్ ప్లీజ్ సభ మొదలవుతుంది వెనకెళ్ళండి దయచేసి దయచేసి వెనకెళ్ళండి దయచేసి వెనకెళ్ళండి దయచేసి దయచేసి వెనక్కి వెళ్ళండి ప్లీజ్ ఇంకా వెనకెళ్తాం వెనకెళ్ళండి ప్లీజ్ దయచేసి వెనకెళ్ళండి జై రా- వెనక జనానికి కట్టించే జెండాలన్నీ కింద పెట్టండి. వెనక జనానికి కట్టించే జెండాలన్నీ కింద పెట్టండి. సామాజిక సాధికార యాత్రకు ఇచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు పూజ్యులు పెద్దలు రాజ్యసభ సభ్యులు మాజీ మంత్రివర్యులు మోపిదేవి వెంకటరమణ గారికి అలాగే మరో మంత్రివర్యులు పెద్దలు పూజ్యులు పెనిపే విశ్వరూప్ గారు అలాగే మరో మంత్రివర్యులు మన రాజోల్ నియోజకవర్గ ముద్దుబిడ్డ చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు అలాగే ఎమ్మెల్సీ కొడిపూడి సూర్యనారాయణ గారు అలాగే బొమ్మి ఇజ్రాయెల్ ఇంకా సుబ్బరాజు గారు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మండల శాఖ అధ్యక్షులు గ్రామ శాఖ అధ్యక్షులు సోషల్ మీడియా సోదరులు అలాగే కన్వీనర్లు గృహ సారథులు అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. మీడియా మిత్రులకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ అలాగే మహిళా అక్క చెల్లెమ్మలందరికీ కూడా చాలా అభిమానంతో ఇక్కడ విచ్చేసినటువంటి డోక్రా సభ్యులు అలాగే వివోఏలు అక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. వివోఏలు మా గురించి ఎందుకు చెప్పట్లేదని చెప్పి వివోఏలు అలాగే అందరికీ నమస్కారం. మరి వేళ రాజోల్ నియోజకవర్గంలో ఒక పిలుపు సామాజిక సాధికార యాత్రని ఒక పిలుపునివ్వడంతో ఇంతమంది జనావాహిని మరి ఇక్కడికి రావటం చాలా సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి మీరందరూ కూడా ఆకర్షితులై ఇక్కడికి రావడం జరిగింది. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా అభివృద్ధి కూడా సమపాలలో జరుగుతూ ఉంది. ఈ నియోజకవర్గంలో రోడ్ల సమస్య ఉంటే అన్ని రోడ్లు కూడా కొత్తగా మరలా వేయడం జరుగుతూ ఉంది. రోడ్ల సమస్య లేకుండా ఈ ఎన్నికలకు ముందే పూర్తిగా మేము పరిష్కారం చేస్తాం. చాలా రోడ్లు వేశాం. అదేవిధంగా ఏదైతే పూర్వం నుంచి కూడా పరిష్కారం కాకుండా 20-25 సంవత్సరాల నుంచి పరిష్కారం కాకుండా ఉన్నటువంటి సముద్రం ప్రక్కన ఉన్నటువంటి కరవాక చింతలమూరి రోడ్డుని అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఇంకో వారం 10 రోజుల్లో ఆ రోడ్డు పూర్తవుతుంది. అదేవిధంగా లక్కవరం నుంచి మలికిపురం ఉన్నటువంటి రోడ్లు కూడా వెంటనే అదే కాంట్రాక్టర్ వచ్చేది కూడా వేయటం జరుగుతోంది. అదేవిధంగా గుడిమెల్లంకల వంతెన దగ్గర నుండి శివకోడు వరకు కూడా ఈ రోడ్లు వేయడం జరుగుతుంది. ఈ రోడ్లన్నీ ఆధునీకరిస్తున్నాం. సుమారు 90 కోట్ల రూపాయలతో ఇప్పటి వరకు రోడ్లన్నీ వేయడం జరిగింది. ఇంకా సకినేటిపల్లి లుథరన్ చర్చ్ దగ్గర రోడ్డు కానీ ఇవన్నీ కూడా సుమారు 6 కోట్ల రూపాయల రోడ్లు ఉన్నాయి. అది ఇవాళే టెండర్కి ఆఖరి డేటు. టెండర్ కూడా ఎవరో ఒకరు వేసి ఉంటారు. తొందరలో నేపాలు కూడా పూర్తవుతాయని చెప్పి తెలియజేస్తూ, ఎందుకంటే మీరు చాలా కష్టపడి చాలా దూరం నుంచి వచ్చారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. మనకు కూడా నాయకులు పైనుంచి వచ్చారు కాబట్టి ఆ నాయకులందరికీ కూడా మన అవకాశం ఇచ్చి వారు చెప్పేటువంటి మాటలు విందాం. అలాగే ముందుగా మన వేణుగోపాలకృష్ణ గారు
వెళ్ళిపోతానంట. ఒకసారి కామ్గా ఉండండి రా. ఆగు కొడుగా ఇంక సాయంత్రం కూడా ఒక్క నిమిషం ఆగు. ముందుగా ఇద్దరి ప్రజాసేవకుల్ని అందించి రాజోలకే కాదు రాష్ట్రానికి ఒక దిక్చూచిగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారికి ఎవరి మాట ఆయన నోట వింటే అమలు జరుగుతుందో ఆ నాయకుడు దివంగత అల్లూరి కృష్ణరాజు గారిని మనస్ఫూర్తిగా స్మరించుకుంటా ఉన్నాను. ఆ రోజు కృష్ణరాజు గారు వేసిన ఇద్దరం చెలిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, రాపాక వరప్రసాద్ ఇద్దరు కూడా ఇదే స్కూల్లో పాకలో చదివాం, ప్రయోజకులకు అయ్యాం. కారణం ఏంటో తెలుసా? రాజోలు నియోజకవర్గ ప్రజానీకమని సందర్భంగా అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. మీరు వేశారు ఆ రోజు, నన్ను మొక్కని చేశాడు స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, చెట్టుగా మార్చాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు, ఇవాళ ఫలాలిచ్చే వృక్షంగా మార్చాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కటి ఎప్పుడైనా ఊహించావా? రాజోల్ నియోజకవర్గంలో పుట్టిన ఒక బీసీ, అందులో చెట్లెక్కే కులంలో పుట్టిన బీసీ శెట్టి బలిజ ఈ రాష్ట్రానికి మంత్రి అవుతాడని ఈ నియోజకవర్గ ప్రజలెవరూ ఊహించలేదు. దానికి కారణం విత్తనం నాటిన కృష్ణరాజు, మొక్క చేసిన రామ్మోహన్ రావు, చెట్టు చేసినటువంటి రాజశేఖర రెడ్డి, ఇవాళ వృక్షానికి ఫలాలు ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి. నేను ఎక్కువ మాట్లాడను, మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. శెట్టివంచి సామాజిక వర్గీయులు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ. మనకి ప్రాతినిధ్యం గాని, ప్రాముఖ్యత గాని, ప్రయోజనత్వం గాని వచ్చిందంటే రాజశేఖర రెడ్డి గారి పాలనలో. ఇవాళ నేను పేపర్ చదివా, ఐఎన్పిఆర్ మంత్రిని కదా, బీసీలను దగా చేశాడంట జగన్మోహన్ రెడ్డి. అరే నాయనా, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా బీసీలను బానిసలుగా, బీసీలను యాచకులుగా, బీసీలని వంచినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అతను నమ్మింది ఎవరిని? ఈనాడు పత్రికని నమ్మింది ఎవరిని? రామోజీరావు గారిని. ఈ నమ్మింది ఎవరిని? రాధాకృష్ణని. నమ్మింది ఎవరిని? TV5ని. ఈ మధ్యలో 2 పీకేలు నమ్మాడు, మధ్య లోకేష్ నెట్టాడు. 2 పీకేల మధ్యన లోకేష్ పాకుతూ, 2 పీకేల మధ్యన లోకేష్ పాగడం నేర్చుకుంటున్నాడు. నడవలేని లోకేష్ పాగడానికి మొదలుపెట్టాడు. ఇవాళ గమనించండి, ఇది సామాజిక సాధికార యాత్ర. అన్న రాజ్యసభలో ఉన్నాడు మోపిదేవి వెంకటరమణ గారు. అన్న శాసన మంత్రిమండలిలో ఉన్నాడు, కీలక శాఖ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా విశ్వరూప్ గారు. అలాగే శాసన మండలి సభ్యుడిగా మన జాతి బిడ్డ శ్రీ కొడిపూడి సూర్యనారాయణరావు గారు ఉన్నారు. అలాగే శాసన మండలి సభ్యులుగా మన జాతి బిడ్డ బొమ్మ ఇజ్రాయిల్ గారు ఉన్నారు. అరే, మీకు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్పాడు, ఈ దేశంలో నా వాడి చేతికి ఒక ఆయుధం ఇచ్చాను, అది ఓటు అనేటువంటి ఆయుధం. నా వాడి చేతికి ఒక గొప్ప రాజ్యాంగం ఇచ్చాను, అమలు పరిచేవాడు చిత్తశుద్ధి ఉండాలని. అందుకే ఒకే ఒక్క మాట ఈనాడు ఏ ఎస్సీ అయినా, ఏ ఎస్టీ అయినా, ఏ బీసీ అయినా, ఏ మైనారిటీ అయినా ప్రభుత్వం నుంచి ఒక ఫలం కావాలన్నా, పథకం కావాలన్నా, ఏ పెత్తందారి దగ్గరికి వెళ్ళైనా చేయి చాయాల్సిన పరిస్థితి ఉందా? లేదు కదా. మన వర్గాల యొక్క ఆత్మగౌరవాన్ని రక్షించాడు, మన మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని రక్షించి
సాధించి సాధికారిత సోషల్ జస్టిస్ కి భారతదేశంలో ఒక మార్గదర్శిగా నిలిచినటువంటి నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ నాకు కడుపు నిండిపోయింది. ఎందుచేతంటే రాపాకంటే ఫైర్, ఇవాళ గ్యాస్ కూడా కలిసింది. దాంట్లో ఫైర్ గ్యాస్ కలిపి కొడుతున్నారు మీరందరూ. సాయంత్రం వరకు కొట్టాలి, ఇంకా శక్తించుకోండి, గట్టిగా కొట్టండి. అందరూ అనుకుంటున్నారు రాపాక రాపాక. రే ఆగరనైనా అన్నా ఆగు. జగనన్న మనసులో ఉన్నాడు, రాపాక జగనన్న మనసులో ఉన్నాడు. హలో మైక్ రాపాక జగనన్న మనస్సులో ఉన్నాడు, జగనన్న మనస్సులో ఉన్నాడు. ఇవాళ మీ మనస్సులో ఉన్నాడు, ఈ నియోజకవర్గ ప్రజల మనస్సులో ఉన్నాడు. రాపాక మీద అనేక రకాల దాడులు, అనేక రకాల విమర్శలు, ఇవన్నీ చేసినా గొడుగు పట్టే నీవు, ఎదురొడ్డి బాణం వేసే నీవుండగా రాపాకేంట్రా భయం? వాడు భయపడాలి అవతలాడు. అదిరా ఇవాళ రాపాక్ ఉన్నటువంటిది. జగనన్నున్నాడు రాపాక్కి, జగనన్నున్నాడు రాపాక్కి. సాధికారిత యాత్రలో మీ బిడ్డగా 20 ఏళ్ల క్రితం 2001లో విత్తనం వేశారు. రాజోలి జడ్పీడీసీగా 2004లో అల్లూరి కృష్ణరాజు గారు శాసనసభ్యుడయ్యాడు. 2004లో అభివృద్ధికి అడ్రస్ అల్లూరి అనిపించాడు, శిష్యుణ్ణిచ్చాడు. ఇవాళ అడ్రస్ అభివృద్ధికి రాపాక అనిపించాడు. నిన్ను జిల్లా పరిషత్ చైర్మన్ గా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాష్ట్రంలో విలువలు కలిగిన నాయకత్వాన్ని నా వాడందించగలడని ఆనాడు రాజశేఖర రెడ్డికి చెప్పాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసేటువంటి గొప్పతనం ఇచ్చాడు. విశ్వసనీయతకి మారుపేరుగా బ్రతికే శక్తి ఇచ్చినటువంటి అల్లూరి కృష్ణరాజు గారి దీవెనలు రాపాక పైన, నా పైన, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పైన ఎప్పుడూ కురుస్తూ ఉంటాయి. మీ రూపంలో చెప్పండి అమ్మా. ఒక అబద్ధం 14 ఏళ్లు పాలించి, వంచి, దగా చేసి, కుట్ర చేస్తే నిజం వచ్చింది. చెప్పింది చేశాడు, చెప్పిన ప్రతి పని చేశాడు, ఎంత కష్టాన్నైనా భరించాడు. అటువంటి నాయకుడిని ఇవాళ నిందలు వేసి, పత్రికల్లో రాతలు రాసి, రాతలు రాస్తున్నటువంటి వారికి బుద్ధి చెప్పమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మీ బిడ్డగా మీరు వేసిన విత్తనం ఈ రోజు రాష్ట్రానికి మంత్రిగా మీ దగ్గర మాట్లాడి, మళ్ళీ మీ ఆశీర్వచనం తీసుకొని ఇక్కడ విత్తనం వేశాడు కదా కృష్ణరాజు, మొక్కం చేశాడు రామ్మోహన్ రావు. ఆ మొక్క దగ్గరకు మళ్ళీ పంపించాడు జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా మనవి చేస్తూ సెలవు. జై జగన్. అన్న వేణు గారు మన ముద్దు బిడ్డ రాజోల్ నియోజకవర్గంలో పుట్టి, మరి రామచంద్రపురం నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ఎన్నికై జగనన్న ఆశీస్సులతో మంత్రి పదవి నిర్వహిస్తున్నటువంటి మన వేణు గారికి భగవంతుని ఆశీస్సులు, ఆ జగనన్న ఆశీస్సులు కూడా మెండుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, పెద్దలు సీనియర్ మంత్రివర్యులు పినిపే విశ్వరూప్ గారిని మాట్లాడాల్సింది కోరుచున్నాను. సభాధ్యక్షులు, మీ అందరి ప్రియతమ శాసనసభ్యులు గౌరవనీయులు రాపాక వరప్రసాద్ గారు, అదేవిధంగా ఈ సామాజిక సాధికార యాత్రకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నా సోదర సమానులు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు గౌరవ రాజ్యసభ సభ్యులు మోపుదేవి వెంకటరమణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి శాసన మండలి సభ్యులు శ్రీ కుడుపుడి సూర్యనారాయణ గారు, అదేవిధంగా మరో శాసన మండలి సభ్యులు బొమ్మి ఇజ్రాయిల్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు టీటీడీ బోర్డు సభ్యులు సుబ్బరాజు గారు, ఇతర పెద్దలు, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు,
వేదిక ముందున్నటువంటి రాజోలు నలుమూల నుంచి విచ్చేసినటువంటి మహిళా సోదరుమణులు, కార్యకర్త సోదరులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇంత మండు టెండలో ఇంత వేలాదిగా తరలివచ్చినటువంటి నా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. ఈరోజు సామాజిక సాధికార యాత్ర అనే ఒక యాత్ర రాజోలు నియోజకవర్గానికి వచ్చేసింది. సామాజిక సాధికారత అంటే వెనుకబడిన వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు, ఇటువంటి వెనుకబడిన కులాలకి, సామాజికంగా అనగదొక్కబడినటువంటి కులాలకి ఏ విధంగా రాజ్యాధికారంలో వాటా ఇచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహిస్తున్నారో చెప్పడమే ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం అని మీకు అందరూ తెలియజేసుకున్నాను. మీరందరూ చూస్తున్నారు, గత 5 సంవత్సరాల కాలంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసినటువంటి వ్యక్తి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశారు. ఈరోజు కూడా మనం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు చెప్పారో, నేను అధికారంలోకి వస్తే ఈ 2000 పెన్షన్ని 2000 అంచెలంచెలుగా పెంచుకుంటూ 3000 చేస్తామని చెప్పారో, ఈవేళ నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1 నుంచి ప్రతి గడపకి వెళ్ళి ఈవేళ 3000 రూపాయల పెన్షన్ అందిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం మీకు అందరూ తెలియజేసుకున్నాను. ఈవేళ మనం చూస్తున్నాం, ఈ రాజ్యాధికారం ఏ విధంగా మనకు ఇచ్చారో మాటల్లో కాకుండా చేతల్లో చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మనం చూసాం, గతంలో ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ అంటే కేవలం ఉన్నత వర్గాలకు చెందిన వ్యక్తులు నామినేట్ చేసే పదవులు. అదే కాదు, దేవస్థానం కమిటీలు కానీ అన్ని కమిటీల్లో సగభాగం మహిళలకు ఇచ్చి మిగిలిన సగభాగం ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకు ఇచ్చి మరి మొన్న నాయి బ్రాహ్మణులు కూడా ఈవేళ దేవస్థానం కమిటీలు వేసే విధంగా అన్ని సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాలకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఏకైక నాయకుడు బహుశా భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేసుకున్నాను. ఒక సామాజిక విప్లవం నడుస్తుంది ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈవేళ అధికారం కేవలం అగ్రవర్ణాల చేతులను కాకుండా బడుగు బలహీన వర్గాల చేతుల్లో అధికారం ఇచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని తెలియజేసుకున్నాను. ఈవేళ మనం చూస్తున్నాం, చెప్పిన ప్రతి హామీని నెరవేర్చారు. ఇచ్చిన విధంగా హామీ విధంగా మాటల్లో కాకుండా చేతుల్లో ఈరోజు సామాజిక సాధికారత చేసి చూపించారు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ మీ స్థానిక శాసనసభ్యుడు రాపక్కి మళ్ళీ 2024లో శాసనసభ్యునిగా పోటీ చేసే అవకాశం తప్పనిసరిగా కల్పిస్తారన్న విశ్వాసం మాకుంది. తప్పనిసరిగా మీరందరూ కూడా 2024లో జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అవ్వాల్సిన ఆవశ్యకత ఉందని తెలియజేసుకుంటున్నాను. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఏదైతే ఊహించారో, ఏదైతే స్ఫూర్తి మనకి ఇచ్చారో, ఎడ్యుకేట్, ఆర్గనైజ్, యాజిటేట్, ఆ స్ఫూర్తికి అనుకూలంగా పరిపాలన చేస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎడ్యుకేట్, ప్రతి ఒక్కరూ చదువుకోమని చెప్పిన వ్యక్తులే తప్ప ఆ చదువుకు కావలసినటువంటి వాతావరణాన్ని కానీ ఆ యొక్క అవకాశం కానీ కల్పించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈవేళ మీ పిల్లల్ని స్కూల్కి పంపిస్తే ఈవేళ దాదాపు 15,000 రూపాయల అమ్మఒడి ద్వారా పిల్లల తల్లిదండ్రులకు అందిస్తున్నారు. అంతేకాదు, పిల్లలకు స్కూల్కి వెళ్ళిననే 3 జతల యూనిఫారంలు, అంతేకాదు ఒక బ్యాగ్ నిండా పుస్తకాలు. అదేవిధంగా నాడు నేడు ద్వారా స్కూళ్ళు చదువుకునే బడుగు బలహీన వర్గాలు చదువుకునే ప్రభుత్వ పాఠశాల యొక్క దిశ మార్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విధంగా అభివృద్ధి అంటే కేవలం చదువు ద్వారానే సాధ్యమవుద్ది. చదువు ద్వారానే ఈ సామాజిక న్యాయం వస్తుంది. చదువు ద్వారానే ఈ సామాజిక అసమానతల రూపుమాపగలమని చెప్పినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం ప్రకారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తున్నారు. తప్పనిసరిగా అంబేద్కర్ ఆలోచనతో నడుస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని తెలియజేసుకున్నాను. తప్పనిసరిగా ఈరోజు గత 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు నాటిన మొక్క, ఒక విత్తనం నుంచి మొక్క వచ్చి ఈరోజు ఫలాలు వచ్చే అవకాశం ఉంది. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు కొనసాగితేనే మన విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకుని ఈవేళ అమెరికా కానీ లండన్ కానీ ఇతర విదేశాల్లో స్థిరపడే అవకాశం ఉంది. ఆ చదువుకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత, మన పిల్లల ఉన్నత చదువులు చదువుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రావాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఈ మొక్కలాగా ఉండకూడదు, ఈ పరిపాలన ఇంతటి ఆకూడదు. 2024లో జరిగే ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయవలసిన బాధ్యత బడుగు బలహీన వర్గాలు ఉందని తెలియజేసుకుంటూ, ఈ అధికారంలో మనందరూ వాటా సమంగా దక్కాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని మరి మనందరం కూడా తప్పనిసరిగా 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలని మీరు అందరినీ కూడా ఆదేశిస్తూ, మరి ఇప్పటికే ఎండకే ప్రజలందరూ కూడా మరి చాలా చేపటి నుంచి ఇక్కడికి వచ్చారు. మరి ఎక్కువ టైం మాట్లాడకుండా ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.
జై జగన్, జై జై జగన్, జై జగన్, జై జై జగన్. మీ అందరికీ కూడా మరి ఏదైతే ఇవాళ పథకాలు ఉన్నాయో ఈ పథకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఏ ఒక్క పథకం కూడా నిర్వహించేటువంటి సత్తా వీళ్ళెవరికీ లేదు. ముందుగానే మీకు అందరికీ కూడా తెలుసు. అదే బడ్జెట్ లో 2,25,00,000 బడ్జెట్ లో ఎవరికి కూడా ₹1 సొంతంగా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి అదే బడ్జెట్ తో ఇన్ని పథకాలు పెట్టి నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఇవన్నీ మూసేసి మొత్తం అంతా కూడా వాళ్ళే పంచుకుంటారు. ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి తెలియజేస్తూ పెద్దలు మోపిదేవి వెంకటరమణ గారిని మాట్లాడాల్సిన కోరుచున్నాను. సభకు నమస్కారం. సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, మీ అందరి యొక్క అభిమాన నాయకులు మిత్రులు రాపాక వరప్రసాద్ గారికి, ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు రాష్ట్ర మంత్రివర్యులు సోదరులు విశ్వరూప్ గారికి, మరో వేణు గారికి, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు సుబ్బరాజ్ గారికి, మరో మిత్రుడు కేఎస్ఎన్ రాజు గారికి, శాసన మండలి సభ్యులు బొమ్మి ఇజ్రాయెల్ గారికి, అలాగే మరో శాసన మండలి సభ్యులు పెద్దలు సూర్యనారాయణ గారికి, ఈ వేదిక మీద ఉన్నటువంటి జడ్పీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీ మెంబర్లు, ఎంపీటీసీ మెంబర్లు, గ్రామ సర్పంచులు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పార్టీ నాయకులకు, మహిళలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. చాలా సంతోషం. సహజంగా ఇంత భారీ స్థాయిలో ఏదైనా రాజకీయ పార్టీకి సంబంధించిన ఒక పబ్లిక్ మీటింగ్ జరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మీటింగ్కి వస్తున్నారంటేనే ఇంత భారీ స్థాయిలో ప్రజలు రావటం అనేటువంటిది మనం చూసాం. కానీ ఇవాళ జగన్ గారు లేకుండా ఆయన ఫోటో పెట్టి ఆయన యొక్క కార్యక్రమాలకు సంబంధించి విశేషాలు చెప్పుకుంటూ మీ యొక్క స్థానిక శాసనసభ్యులు రాపాక వరప్రసాద్ గారి నాయకత్వంలో ఇంత భారీ స్థాయిలో మీటింగ్ జరగడం అంటే తప్పనిసరిగా మీ అందరి యొక్క నిండు ప్రేమాభిమానాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి, రాపాక వరప్రసాద్ గారికి మెండుగా ఉన్నాయని ఆశిస్తున్నాం. మీ రాపాక ఎక్కడికి వెళ్ళడు, ఇక్కడే ఉంటాడు. సంతోషం. ఒక 2 నిమిషాలయా. మన అందరం కూడాను అనేక సందర్భాలుగా సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు. పూర్వం రోజు నుంచి స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి నిన్న మొన్నటి వరకు కూడాను వేదికలకి మాట్లాడేటటువంటి పెద్దలందరూ కూడా జాతీయ స్థాయిలో కానివ్వండి, రాష్ట్ర స్థాయిలో కానివ్వండి, పేదరికాన్ని నిర్మూలిస్తాం, ఆర్థిక సాధికారతను సాధిస్తాం, ప్రతి పేదవాడిని కూడా ధనవంతుడు చేస్తామని చెప్పి ఉపన్యాసాలే చెప్పారే కానీ గరీబీ హటావు అనేటువంటి నినాదం నుంచి నేటి వరకు కూడా ఆ దిశగా అడుగులు ముందుకు వేసి ఆ దిశగా నిర్ణయాలు తీసుకుని ఒక పేదవాడిని ఆర్థికంగా తన కాళ్ళ మీద తన నిలబడే విధంగా చేసినటువంటి ప్రయత్నాలు శూన్యం. కానీ ఈనాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యతలు చేపట్టినటువంటి ఈ 4 సంవత్సరాల 8 మాసాలలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడిని కూడాను ఏదో ఒక విధంగా ఆర్థికంగా తన కాళ్ళ మీద తను నిలబెట్టాలనేటువంటి ఆలోచనతోటి ఆయన ఆ దిశగా పరిపాలన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కన్న కలలను, జ్యోతిరావు పూలే గారి కన్న కలలను సాకారం చేస్తూ ఈ సమాజంలో అణగారిన వర్గాలుగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారి యొక్క రాజకీయ ప్రాధాన్యత, వారికి అవసరమైన ఆర్థిక చేయూతని ఎవరైతే అందిస్తారో వారే నిజమైన ప్రజాస్వామ్యవాదులు, నిజమైనటువంటి ప్రజాస్వామ్య పరిపాలకులు అని చెప్పి వారు ఏ దిశగా ఆలోచన చేసి ఆ అంశాలను రాజ్యాంగంలో పొందుపరిచారో ఆ దిశగానే వారి యొక్క కలలను సాకారం చేస్తూ ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కొనసాగిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అలా పరిపాలన కొనసాగిస్తున్నారు కాబట్టి జాతీయ స్థాయిలోనే మొట్టమొదటిగానే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి 5 సంవత్సరాల్లోనే జాతీయ స్థాయిలో ఒక సంక్షేమ రథసారథిగా రాజకీయ ప్రాధాన్యతను కాపాడుతూ అన్ని వర్గాల వారికి రాజకీయంగా ఒక గౌరవప్రదమైన హోదాని గుర్తింపుని ఇస్తున్నటువంటి వ్యక్తిగా ఈరోజు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఒక చిన్న
వార్డు మెంబర్కి పంచాయతీ బోర్డు మెంబర్ కూడా పోటీ చేయడానికి అర్హత సంపాదించలేని అర్హత లేనటువంటి చిన్న చిన్న సామాజిక వర్గాల వారు కూడాను ఒక రాజకీయ పరమైనటువంటి కార్పొరేషన్ చైర్మన్ గాను, డైరెక్టర్ గాను, మార్కెట్ యార్డ్ చైర్మన్ గాను, లేకపోతే ఎండోమెంట్ కమిటీ చైర్మన్ గాను, లేదనుకుంటే ప్రభుత్వ పరంగా నియమించినటువంటి కులాల వారి సామాజిక వర్గాల యొక్క కార్పొరేషన్లను వారికి రకరకాలైనటువంటి హోదాలు గౌరవాన్ని ఇస్తూ ఒక గుర్తింపును తీసుకొచ్చి శబాష్, ఈ రోజు మాకు వార్డు మెంబర్గా పోటీ చేయడానికి కూడా అర్హత లేనటువంటి చిన్న చిన్న మా వర్గాల వారికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో రాజకీయంగా మేము గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నాం. రాజకీయంగా నిన్నటి దాకా తల వంచుకున్నటువంటి మేము ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో గౌరవంగా తలెత్తుకు తిరగలుగుతున్నాం. ఒక వేదిక ద్వారా మాకు కూడా ఒక ప్రోటోకాల్ గౌరవాన్ని లభిస్తుందని చెప్పినటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ దిశగా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైనటువంటి రాజకీయపరమైనటువంటి, ఆర్థికపరమైనటువంటి సామాజిక వర్గాల వారికి సముచిత న్యాయం కల్పిస్తున్నారు. కాబట్టి ఈరోజు సామాజిక సాధికారత మేము సాధించాం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో ఇది సాధ్యపడింది అని చెప్పి గౌరవంగా మేము దమ్ముగా ధైర్యంగా ప్రజల ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు, ఆ పరిస్థితులు కల్పించాం కాబట్టి, ఆ పరిస్థితులు ఉత్పన్నం అయినాయి కాబట్టి ఈ రోజున ఈ సాధికార యాత్ర రాష్ట్రం నలుమూలల కూడాను ఎంతో దిగ్విజయంగా కొనసాగుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒకటి ఆలోచన చేయండి, ఈ 5 సంవత్సరాలలో ప్రతి పేదవాడు కూడాను వాడికి ఏదైనా ఇబ్బంది ఎదురైతే చిన్న చిన్న అవసరాలకి పక్క ఇంటి వాళ్ళ దగ్గర చేయి చాపకుండా వారికి వస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా వారికి లభిస్తున్నటువంటి ఆర్థిక సహకారంతో వారి యొక్క చిన్న చిన్న అవసరాలను తీర్చుకుంటూ గౌరవంగా పరపతిగా బ్రతుకుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదే జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నటువంటి లక్ష్యం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో జీవించే ప్రతి సామాన్యుడు కూడాను ఎక్కడా కూడాను ఏ అంశంలో కూడా తల దించకుండా తల వంచకుండా గౌరవంగా బ్రతకాలి అనేటువంటి ఒక నినాదంతో వారి పరిపాలన కొనసాగిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దాదాపుగా ఎన్నికల వాతావరణానికి దగ్గరగా వచ్చాం. బహుశా రోజుల్లోకి వచ్చాం. 100 రోజుల్లోపే దాదాపు ఎన్నికల యొక్క సంగ్రామం దిగేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రకరకాలైనటువంటి నాయకులు ఇవాళ తెర ముందుకు వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు, ఎస్సీలని జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేస్తున్నారంటాడు, బీసీలని మోసం చేస్తున్నారని చెప్పి అంటారు. అయా చంద్రబాబు నాయుడు గారు, మేము ఒకటే అడుగుతున్నాం, నువ్వు 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రం కావచ్చు, ప్రత్యేక విడిపోయిన తర్వాత కావచ్చు, 14 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా పరిపాలన కొనసాగించావు. ఏనాడైనా కానీ పట్టుమని ఒక పేదవాడు చెప్పుకోవటానికి అవసరమైనటువంటి 4 సంక్షేమ కార్యక్రమాలు నువ్వు ఏ రోజైనా ఇచ్చావని మేము అడుగుతున్నాం. ఇవాళ ఏదో మేము పెట్టిన సంక్షేమ కార్యక్రమాలన్నీ తొంగలో తొక్కుతున్నారని చెప్పి అంటున్నావు. నువ్వు గుండె మీద చేసుకుని చెప్పు, ఈ సమాజంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారికి నువ్వు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలేంటి, నువ్వు కేటాయించినటువంటి బడ్జెట్ ఏంటి? అదే ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో ఈ 5 సంవత్సరాల కాలంలో ఆయన ఈ వర్గాల వారికి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలేంటి, వారికి కేటాయించిన బడ్జెట్లు ఏంటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా నక్కకి నాగలోకానికి పొంతలేనటువంటి పరిస్థితులు ఈరోజు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతేకాదు రాజకీయంగా చూసుకున్నట్లయితే నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన కొనసాగించావు. ఏనాడైనా సమాజంలో అణగారినటువంటి చిన్న వర్గాల వారికి రాజకీయ పరమైన ఒక హోదాని, గౌరవాన్ని, గుర్తింపుని ఏనాడైనా నువ్వు ఇచ్చావని మేము అడుగుతున్నాం. నువ్వు ఇవ్వలేదు. ఎప్పుడు కూడా వారిని ఓటు బ్యాంక్ రాజకీయాలకే వాడుకున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి. ఇకపోతే ఈ మధ్యకాలంలో చూసాం, మరి రాష్ట్రానికి సంబంధించి రాజ్యసభలో 4 బీసీ సామాజిక వర్గాల వారికి ఒక గౌరవప్రదమైన హోదాను కల్పించినట్లు లభించింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యసభలో స్థానం లభించడం అంటే భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి గౌరవప్రదమైన హోదాని, గౌరవాన్ని పొందడం అనేది పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు 4 బీసీ సామాజిక వర్గాల వారు, ఒకటి అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించి నేను, శెట్టిపల్లి సామాజిక వర్గానికి సంబంధించి బోస్ గారు, మరి కురుబ సామాజిక వర్గానికి సంబంధించి ఆర్ కృష్ణయ్య గారు, యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించి బీదా మస్తాన్ రావు గారు, 4 రాజ్యసభలో ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టినటువంటి ఈ 5 సంవత్సరాలలో రాజ్యసభలో అడుగు పెట్టేటువంటి అవకాశం, ఆ గౌరవం, ఆ గుర్తింపు జగన్మోహన్ రెడ్డి గారు బీసీ సామాజిక వర్గాలకు ఇచ్చారు. అదే నీ 14 సంవత్సరాల ముఖ్యమంత్రి కాలంలో ఏనాడైనా
ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశం నువ్వు కల్పించావా అని మేము అడుగుతున్నాం. నువ్వు రాజ్యసభ సీట్లను ఎప్పుడు కూడాను డబ్బున్న ఆసాములకు లేదనుకుంటే నీ సామాజిక వర్గానికి సంబంధించిన ఆసాములకు అమ్ముకున్నటువంటి పరిస్థితులు ఆ చరిత్ర నీది. నమ్ముకున్న వారిని ఎంతవరకు ఏ స్థాయికైనా తీసుకెళ్లగలుగుతున్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని కల్పించేటటువంటి నాయకత్వ లక్షణాలు జగన్మోహన్ రెడ్డి గారివి. అది నీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి తేడా. అలాంటి నువ్వు ఇవాళేదో తెలుగుదేశం ప్రభుత్వంలోనే తెలుగుదేశం ప్రభుత్వమే బీసీ సామాజిక వర్గాల వారిని నాయకులుగా తయారు చేసినటువంటి ఒక కర్మాగారం అని చెప్పి నువ్వు మాట్లాడావు. ఏది నీ కర్మాగారంలో తయారు చేసిన నాయకులు ఎవరు? నేను అంటే మళ్ళీ అడుగుతున్నా. నీ తెలుగుదేశం కర్మాగారంలో బీసీలను తయారు చేసినటువంటి కర్మాగారం అని నువ్వు సంబోధించావు నిన్న. నీ కర్మాగారం నుంచి ఒక్క బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తినైనా ఏనాడైనా ఈ 14 సంవత్సరాల్లో నువ్వు రాజ్యసభకు పంపించావని చెప్పి మరొక్క మారు మిమ్మల్ని రిపీట్ చేస్తున్నాం. చేయలేదు. నమ్ముకున్న వాళ్ళందరూ వెక్కించే నైజం జగన్మోహన్ రెడ్డి గారిది, నమ్మిన వాళ్ళని నట్టేట ముంచే నైజం చంద్రబాబు నాయుడిది. ఇది వాళ్ళకి ఉన్నటువంటి వ్యత్యాసం. ఈ వ్యత్యాసాన్ని గుర్తించండి. ఈ రాష్ట్రంలో రేపు 24లో మరలా సాధారణ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా లబ్ధి పొందిన ప్రతి వ్యక్తి, ప్రతి పేదవాడు కూడాను ఒక్కటే ఆలోచన చేయండి. 24లో మరలా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా కావాలి. ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల వారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలోనే గౌరవంగా తలెత్తుకు తిరగలుగుతానటువంటి ఒక నినాదంతో మీరు ముందుకు వెళ్ళండి అనేటువంటి నినాదం ఇచ్చేటవే కాకుండా ఈరోజు మీ స్థానిక శాసనసభ్యుడు సౌమ్యుడు అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి రాపాక వరప్రసాద్ ఈ నియోజకవర్గాన్ని ఎల్లవేళల అభివృద్ధి పనుల ముందుకు తీసుకుని వెళ్లాలని అహర్నిశలు కష్టపడుతూ పనిచేస్తున్నటువంటి రాపాక వరప్రసాద్ గారి యొక్క నాయకత్వానికి మీరు అండగా ఉండండి. రాష్ట్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వానికి మద్దతు తెలియజేయాలని చెప్పి మనందరూ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. జై జగన్. సామాజిక సాధికార యాత్ర సందర్భంగా మరి ఇక్కడికి ఒక పిలుపు ఇచ్చిన వెంటనే మీరందరూ కూడా అక్క చెల్లెమ్మలు కానీ అన్నదమ్మలు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మీరు వచ్చి జయప్రదం చేసినంత అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మేము పిలిచిన వెంటనే ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు వెంకటరమణ గారు, అలాగే విశ్వరూప్ గారు, వేణు గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభను ముగిస్తూ ఉన్నాం. పత్రికా విలేకరులందరూ సోదరులారా, మిమ్మల్ని అది చాలా ఇబ్బంది అయింది మీకు, అయినప్పటికీ కూడా చాలా ఓపికగా ఉన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. పోలీసు వారు చాలా కంట్రోల్ అందరినీ కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా పోలీసు వారు చక్కగా చూసిన మీ అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. జై రాపాక, జై రాపాక. ఎన్నో మీటింగ్లు అటెండ్ అయ్యాయి బస్ యాత్రలో రాయలసీమ అన్ని ప్రాంతాల్లో. 5కి స్టార్ట్ చేయడం, 6:30, 7 గంటలు క్లోజ్ చేయడం. 3 గంటల స్టార్ట్ చేసి 4 లోపు క్లోజ్ చేసాం. ఏకైక మగాడు నువ్వు. జై జగన్, జై జై జగన్, జై జగన్, జై జై జగన్. రాపాక నాయకత్వం వర్ధిల్లాలి, రాపాక నాయకత్వం వర్ధిల్లాలి. జై జగన్, జై జై జగన్, జై జగన్, జై జై జగన్. రాపాక నాయకత్వం వర్ధిల్లాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బాబు సాంగ్స్
sounding by DJ Crown from Perchuri. గిరా తిరుగుతుంది ప్యాను అమ్మయ్యా నేను మయసారు ప్యాను గిరా గిరా తిరుగుతుంది ప్యాను అమ్మయ్యా నేను జగనన్న ప్యాను గిరా గిరా తిరుగుతుంది ప్యాను ఇది ప్రత్యర్థుల గుండెల్లో తుఫాను ప్యాను గుర్తుకే మన ఓటు జగనన్నకే మన ఓటు ప్యాను గుర్తుకే మన చెన్నమ్మ సర్కిల్ గడ్డ మీద మామ బస్సు యాత్ర జోరేదుడు చెన్నమ్మ సర్కిల్ గడ్డ మీద మామ బస్సు యాత్ర జోరేదుడు అది చూడు దుమ్ము చూడు మామ బస్సు యాత్ర జోరేదుడు కర్నూలు 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 గడ్డ మీద బాబా యాదో భక్తుల దొరెదుడు సర్కిల్ కర్నూలు నగరంలోన బస్సు యాత్ర జోరును చూడు జనమ సర్కిల్ కర్నూలు నగరంలోన బస్సు యాత్ర జోరును చూడు గడప గడపన గడప గడపన గడప గడపన ఫ్యాను గుర్తు జెండా రెపరెపలాడే తీరును చూడు గడప గడపన ఫ్యాను గుర్తు జెండా రెపరెపలాడే తీరును చూడు దారి చూడు దుమ్ము చూడు మామ బస్సు యాత్ర దొరెదుడు కందనవోలు 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 గడ్డ మీద మామ బస్సు యాత్ర దొరెదుడు కందనవోలు గడ్డ మీద మామ బస్సు యాత్ర దొరెదుడు
కందనవోలు కందనవోలు గడ్డ మీద మామ వస్తు యాత్ర దొరెదుడు కందనవోలు గడ్డ మీద మామ వస్తు యాత్ర దొరెదుడు మరి జోడు దుమ్ము దుడు మామ వస్తు యాత్ర దొరెదుడు కందనవోలు గంట మీద మామ గుర్తుగా దొరెదుడు కందనవోలు గంట మీద మామ వస్తు యాత్ర దొరెదుడు చెన్నమ్మ సర్కిల్ గంట మీద మామ వస్తు యాత్ర దొరెదుడు చెన్నమ్మ సర్కిల్ గంట మీద మామ వస్తు యాత్ర దొరెదుడు హల్ హల్ ఇక్కడికి విచ్చేసినటువంటి కాట్సాని రాంభూపాల్ రెడ్డి గారి అభిమానులకు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులకు నా యొక్క చిన్న విజ్ఞప్తి, వెనకాల కుర్చీలేమో ఖాళీగా ఉన్నాయి, ముందరేమో నిలబడడానికి స్థలం లేకుండా మీరంతా నిలబడ్డారు. కూర్చున్న వాళ్ళు ఓకే, దయచేసి అక్కడ నిలబడ్డ అక్క చెల్లెళ్ళందరూ వెనకాల పోయే ఖాళీ కుర్చీల్లో కూర్చుంటే మనకు కాస్త మర్యాద ఉంటుంది. ఎందుకంటే ఎవరో ఒకరు ఫోటో తీసి మీరు ఇంతమంది జనం వచ్చినా కూడా ఖాళీ కుర్చీలు ఉన్నాయి మీటింగ్లో అని చెప్పి ఫోటోలు వేస్తారు రేపు ఉదయము. దయచేసి మీరు అర్థం చేసుకోండి, మీరంతా ఎంతో శ్రమపడి ఎంతో దూరం నుంచి ఇక్కడికి వచ్చారు. మీ అభిమానానికి చాలా కృతజ్ఞత. దయచేసి సారు కూడా కేఎస్ఆర్ ఫంక్షన్ హాల్ నుంచి బస్సు యాత్రతో పాటు బయలుదేరారు. ఒక అర్ధ గంటలో ఇక్కడికి చేరుకుంటారు వాళ్ళు. బస్సు యాత్ర నిదానంగా వస్తుంది కాబట్టి ఆ లోపల మీరందరూ ముఖ్యంగా అక్క చెల్లెళ్ళు అనవసరంగా నిలబడకుండా ఖాళీ కుర్చీలు లేకుండా అందరూ దయచేసి కుర్చీల్లో కూర్చోండి. ఇది మా విజ్ఞప్తి. మీరు ఇంత దూరం శ్రమపడి వచ్చి కూడా ఎవరో ఒకరు ఖాళీ కుర్చీలు ఉన్నాయని చెప్పి రేపు ఫోటోలు వేస్తే మనకంతా అది చాలా అవమానంగా ఉంటుంది. దయచేసి దాన్ని గమనించి ఎవరు కూడా నిలబడకుండా కుర్చీలు ఉన్నంత మేరకు తప్పకుండా కుర్చీల్లో కూర్చోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మరి మన సార్ చెప్పినట్టు అందరూ కూడా ఇక్కడే గుంపుగా ఉండడం కంటే వెనక సైడ్ గా ఎక్కువగా కుర్చీలు ఉన్నాయి. దయచేసి కార్యకర్తలందరూ గమనించవలసిందిగా కోరుకుంటున్నాం. మరి ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి మన వాళ్ళందరూ అందరూ వస్తున్నారు కార్యకర్తలు. వీళ్ళందరికీ కొంచెం సైడ్ ఇస్తే అంతా అలా వెళ్ళిపోతారు బ్యాక్ సైడ్. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కొద్దిగా సైడ్ దారి ఇవ్వండి. వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళిపోతారు బ్యాక్ సైడ్. భగ 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 మండే నిప్పుల దండే కదిలింది అన్న కాటాసాని అన్నా ధన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో కడసాని రాంభూపాలెడ్డన్నా భగ 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 మండే నిప్పుల దండే కదిలింది కాటాసానెన్నా ధన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో కడసాని అన్నా వైసీపీ జెండా చచ్చిండే తూడు ఎదుడెవరే ఉన్నా ఎదిరిస్తాడంట సుడిగుండాలకు ఎదురెళ్ళేటి కొండే నీదంట వైసీపీ జెండా ఎత్తిండే రాంభూపాలెడ్డన్న కథనా రంగం దక్కిందే రాంభూపాలెడ్డన్న వైసీపీ జెండా ఎత్తిండే రాంభూపాలెడ్డన్న కథనా రంగం దూకిండే రాంభూపాలెడ్డన్న
కలిసి అడుగేసిందంట నిరుపేదల గుండెల్లో కొలువై ఉందంట ప్రజలందరితో కలిసి అడుగేసిందంట నిరుపేదల గుండెల్లో కొలువై ఉందంట ఆ రాముని గుణముల్లే తనదొకటే మాటంట వెనుకడుగే వేయడులే తిరిగి చూడడులే ఆ శత్రువునైనా ప్రేమించే గుణముండోడంట అభిమానించే అందరికీ అండవుతాడు